హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. హాహాహా ఏంటి అక్కో ఈ అవతారం పొద్దున్నే మాకేంటి నీకు పని పాట ఏం లేదా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. రోజు షార్ట్ వీడియోస్తో మిమ్మల్ని అందరినీ చంపేసేదాన్ని కదా, కామెడీ వీడియోస్ తోటి. సో ఈరోజు నుంచి నేను లాంగ్ వీడియోస్ కూడా తీద్దామని డిసైడ్ అయిపోయాను. మీరా వ్యూస్ వస్తున్నాయి కానీ ఒక్కళ్ళు కూడా కనీసం ఈ అక్కయ్య కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా? ఎక్కడ మొదలెట్టిన లెక్క అక్కడే ఉండిపోయింది. కౌంట్ అస్సలు పెరగడం లేదు. కనీసం ఈ అక్క మొహం చూసి జాలిపడతారని చెప్పేసి లాంగ్ వీడియోస్ అనేవి చేస్తున్నాను. సో ఈరోజు నుంచి నేను డైలీ రొటీన్ వీడియోస్ కావచ్చు, కుకింగ్ వీడియోస్ కావచ్చు, ఇలా రకరకాల వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేసిస్తాను. మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తాను. అలాగే తప్పకుండా ఈ అక్క కోసం ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ప్లీజ్. అండ్ అలాగే లాంగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు ఏంటంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. అక్కడ ఒక ఫెస్టివల్ అయితే జరిగిందనమాట. సో ఎర్లీ మార్నింగ్ ఏంటంటే ఎవరు నిద్రలో ఎవరు 6 o'clockకి చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. కేవలం పిచ్చుకల శబ్దం మాత్రమే వినిపిస్తుంది. సో కాసేపు నేను అలా రిలాక్స్ అయిపోయాను. అండ్ అట్లాగే బ్రష్ చేసి వచ్చేసిన తర్వాత ఫస్ట్ నేనైతే రీసెంట్గా అలవాటు చేసుకుంది ఒక హెల్తీ డ్రింక్. అది కూడా వాటర్లో జీలకర్ర అలాగే వాము వేసుకొని మరగబెట్టి ఆ వాటర్ని అయితే నేను తాగుతున్నాను. సో ఇప్పుడు ఏంటంటే నేను ప్రెగ్నెంట్ అనమాట. సో నాకు డైజెషన్ ప్రాబ్లం ఉంది, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా బాగా ఎక్కువగా ఉంది. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా సరే ఈ వాటర్ అనేవి తాగండి ఎర్లీ మార్నింగ్ పరగడుపున. మీకు ఏ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు, డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. అండ్ ఈ టైంలో ఏంటంటే మనం ఎక్కువ తిన్నది అరిగించుకోలేము. సో చలవ చేస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు, తిన్నది కూడా త్వరగా అరుగుతుందన్నమాట. అండ్ అలాగే నేనైతే ముందుగా అయితే వాటర్ని అయితే తాగేస్తున్నాను. కాసేపు అలా కూర్చొని మా మమ్మీతో కొన్ని కబుర్లు అయితే చెప్పుకుంటున్నాను అనమాట. ఇంకో విషయం ఏంటంటే మాది పుట్టింటికి వచ్చానని చెప్పాను కదా, మా పుట్టిల్లు ఎక్కడో కాదండి, మా అత్తగారిల్లు పుట్టిల్లు కూడా సేమ్ అదే ఊర్లో. మా ఊరి పేరు వచ్చేసి చేబ్రోలు, ఉంగుటూరు మండలం, ఏలూరు డిస్టిక్ అండి. సో మేమైతే మా పుట్టింటికి రావడం పెద్ద టైం ఏం పట్టదు, పక్క వీధిలోనే ఒక 5 minutesలో వచ్చేస్తాం అన్నమాట. సో ఏంటంటే మా అమ్మగారి ఇంటికి ఉన్నప్పుడు కొంచెం బాగా రిలాక్స్ అవుతున్నాను. పెద్దగా పని ఏమి ఉండదు, మొత్తం మమ్మీయే చేసేసుకుంటుంది. మనం కేవలం కూర్చొని రిలాక్స్ అవ్వడం మాత్రమే. అలాగే నాకు ఒక చిన్న పాప కూడా ఉంది, తనకి 2 years అనమాట. తనైతే ఇంకా నిద్ర లేవలేదు, అందుకే అంత రిలాక్స్డ్గా కూర్చున్నాను. అండ్ అలాగే ఆ డ్రింక్ తాగిన వెంటనే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపరేషన్స్ అనేవి చేసేసుకున్నాను. సో ఈరోజు ఏంటంటే నాకు చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ తెల్ల ఉప్మా రవ్వ అయితే చేసుకుంటున్నాను అనమాట. పసుపు ఉప్మా అని కూడా అంటారు. సో ఏం లేదండి, మనం ఎప్పుడు చేసుకునే ఉప్మాలో జస్ట్ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తాలింపులు అయితే వేస్తున్నాం. ఇందులో కొంచెం పసుపు అట్లాగే టొమాటో అనేది యాడ్ చేసుకుంటాం. ఆ టొమాటో వేగానే ఫ్లేవర్ మొత్తం మారిపోతుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. 90% చాలామంది టొమాటో వేసుకునే చేసుకుంటారు, చాలామంది ఫేవరెట్ డిష్ కూడా ఇది. సో నేను కూడా ఇలాగ టమాటోతో ఉప్మా అనేది చేసుకొని తింటాను, నాకు చాలా ఇష్టం ఆ ఉప్మా అంటే. కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడు ఉప్మా చేసినా ఉప్మా రవ్వ వేసేటప్పుడు మటుకి నాకు మిక్స్ చేయడం కుదరదండి. ఏమవుతుందంటే ఉండలు కింద తయారైపోతుంది రవ్వ అనేది, నీట్గా సాఫ్ట్గా అనేది నాకు అస్సలు రాదు. సో నేనేం చేశానంటే ముందుగా అవన్నీ ఫ్రై చేసేసి మమ్మీని రమ్మని చెప్పేసి కొంచెం ఆ రవ్వ వేసేటప్పుడు మట్టుకి మమ్మీని చేయమని చెప్పా. మమ్మీ ఏం చెప్పిందంటే ఎప్పుడు నేనే చేయాలా, నువ్వు చెయ్యి, నేను పక్కన నిలబడతాను, అట్లా ఏం రాదని ట్రై చేయమంది. సరే కదని ట్రై చేశాను కానీ మన వల్ల కాలేదు. లాస్ట్కి కొన్ని అయితే ఉండల కింద తయారైపోయి రవ్వ అయితే సాఫ్ట్గా లేదు. సో మమ్మీ మళ్ళీ వాటిని సరి చేస్తుంది అనమాట నీట్గా. ఉప్మా రవ్వను కూడా కొంచెం వాటర్లా ఉన్నప్పుడే దించేసుకోవాలి, ఎందుకంటే తెల్ల రవ్వ బిగుసుకుపోతుంది అనమాట. కొంచెం చల్లారగానే గట్టిగా అయిపోతుంది. అది కూడా మనం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి.
సో అట్లాగే మా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోయేసరికి మా పాప అయితే నిద్ర లేచింది. సో అందుకే అంత తాయితీగా అంతా చేసుకున్నాను. ఎంత నిద్ర లేవగానే అల్లరైతే స్టార్ట్ చేసింది. ఈ మధ్యన ఏంటంటే మా పాప బాగా ఎదిగిపోయింది. ఇంతకుముందు టేబుల్ మీద ఉన్న వస్తువులు ఏమి అందుకునేది కాదు. ఇప్పుడు చక్కగా కుర్చీ ఎక్కి అవి ఎక్కి అన్నీ అందేసుకుని లాగి పడేస్తుంది. సో నాలాగే కెమెరా ముందు అటెన్షన్ అంటే మా పాపకి చాలా ఇష్టం. చూసారా చక్కగా భలే ఫోజులు ఇస్తుంది. కెమెరాకు కూడా చక్కగా హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది. అండ్ అలాగే సో ఈరోజు ఏంటంటే నాకు హెల్త్ కూడా కొంచెం బాగా, మీరు నాకు కళ్ళు చూసే ఉంటారు ఏంటి తక్కువ ఎలా నిమ్మ పండ్లా తయారైనాయి అని. నా కంటికి ఏమైందంటే కంటి కురుపు అంటారు కదా, అదైతే వేసిందండి. దానికైతే మమ్మీ ఏం చెప్పారంటే పరగడుపుని బ్రష్ చేయకముందు పాసి ఉమ్మ ఏదైతే ఉంటుందో అది పెట్టుకోమన్నారు. ట్రై చేశాను కానీ తగ్గలేదు. సో మీకేమన్నా టిప్స్ చేస్తే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో నాకు కొంచెం టిప్స్ అనేవి ఇవ్వండి అవి తగ్గడానికి. అండ్ అలాగే నెక్స్ట్ లంచ్కి అయితే వెళ్ళిపోదాం. సో నిన్న ఏంటంటే పండగ రోజు మూలన బిర్యానీస్, చికెన్స్, మటన్స్ అవన్నీ ఎక్కువ వేసాం కదా. సో అవన్నీ కొంచెం ప్రాబ్లం అయిందనమాట, డైజెషన్కి ఇబ్బంది అయింది. ఈరోజు కొంచెం హెల్తీగా ఏమైనా చేసుకోవాలనిపించింది. అందుకే మెంతులు పులుసు అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. చాలా చలవ, హెల్తీ కూడా. దానికి సంబంధించి ఇప్పుడు ఏం చేయాలని మొత్తం వీడియోలో వివరంగా చెప్తాను. ఫస్ట్ అయితే ఒక 10 minutes మెంతులు అనేవి నానబెట్టేసుకోవాలి, కొంచెం గట్టిగా ఉంటాయి కదా. ఆ తర్వాత నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో చాప్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్ అనేవి మొత్తం 3 కూడా మగ్గబెట్టుకోవాలన్నమాట. అవి మగ్గిన తర్వాత మనం దానికి సరిపడా కొంచెం చింతపండు అయితే తీసుకొని పక్కన ఒక గిన్నెలో అయితే నానబెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం నానబెట్టిన ఒక 10 minutes నానబెట్టిన మెంతులను కూడా ఆ కర్రీలో ఉల్లిపాయలు అవి మగ్గిన తర్వాత అందులో వేసేసుకొని కాసేపు బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత సరిపడా సాల్ట్, కారం, అలాగే కొంచెం పసుపు వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత అందులో మనం సరిపడా వాటర్ని కొన్ని వాటర్ అయితే వేసుకొని కాసేపు ఉడకనివ్వాలన్నమాట. ఈలోపు ఏంటంటే మనం నానబెట్టిన చింతపండు కూడా బాగా మెత్తగా అయిపోతుంది. ఆ తర్వాత 10 minutes తర్వాత మూత తీసేసి కొంచెం మెంతులు అయితే మగ్గుతాయి కదా, మగ్గిన తర్వాత మనం ఏదైతే నానబెట్టుకున్నామో చింతపండు పులుసు, ఆ చింతపండు రసాన్ని కూడా అందులో వేసేయాలి. చింతపండు రసాన్ని లేటుగా ఎందుకు వేస్తామంటే ముందే వేస్తే మెంతులు అనేవి గట్టిగా ఉంటాయి, అవి మెత్తబడవన్నమాట. అందుకని మెంతులు కొంచెం వాటర్లో మగ్గిన తర్వాత చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. ఆ తర్వాత మనం సరిపడా ఉప్పు అది చూసుకొని ఒక మూత అయితే కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి. జస్ట్ 2 విజిల్స్ వస్తే చాలు, మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. సో ఇది ఈరోజు నా రెసిపీ. అండ్ అలాగే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా ఫాలో అవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్